హలో ఫ్రెండ్స్. ఇవాళ మనం ఇండియన్ పాలిటీలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన మనీ బిల్‌ని నేర్చుకుందాం. మనీ బిల్ అంటే ఏంటి? దాన్ని ఎవరు పాస్ చేస్తారు? ఏ హౌస్‌లో పాస్ చేస్తారు? ఇంకా దానికి ఒక ప్రొసీజర్, ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మనం చూద్దాం. మనీ బిల్ ఆర్టికల్ ఏంటన్నది మనకు ఫస్ట్ థింగ్ తెలియాలి. పాలిటీలో ఆర్టికల్స్ ఇంపార్టెంట్ కాబట్టి లెట్స్ నో మనీ బిల్ ఆర్టికల్ ఏంటో. ఆర్టికల్ 110. ఆర్టికల్ 110 దేని గురించి అంటే మనీ బిల్ గురించి. అసలు మనీ బిల్ యొక్క డెఫినిషన్ ఏంటి? A money bill deals exclusively with financial matters such as taxation, borrowing, and government expenditure. సో, ఏదైతే బిల్ మనకు 4 టైప్స్ ఆఫ్ బిల్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం. అసల 4 టైప్స్ ఆఫ్ బిల్స్ ఏంటని. అందులో ఇది మనీ బిల్ అని చెప్పాలంటే దాంట్లో ఒక ప్రొవిజన్ టాక్సేషన్ గురించి, బారోయింగ్ గురించి, ఇంకా గవర్నమెంట్ యొక్క ఎక్స్‌పెండిచర్ గురించి డీల్ చేస్తే దాన్ని మనం మనీ బిల్ అంటాం. మనీ బిల్ కెన్ ఓన్లీ బి ఇంట్రొడ్యూస్డ్ ఇన్ లోక్ సభ. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టు పార్లమెంట్‌లో మనకి 2 హౌస్‌లుంటాయి. ఒకటి లోక్‌సభ, ఇంకొకటి రాజ్యసభ. ఈ మనీ బిల్‌ని పాస్ చేయాలంటే లోక్‌సభలోనే పాస్ చేయాలి. నాట్ ఇన్ రాజ్యసభ. ఒక బిల్ లోక్‌సభలో పాస్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? అది మనీ బిల్ అని అర్థం. సో, ఇప్పుడు డౌట్ ఉంటది. అసలది మనీ బిల్లేనా కాదా అని డౌటొస్తది. హౌస్‌లో ఉన్న మెంబర్స్‌కైనా ఎవరికైనా సరే. అప్పుడు అది మనీ బిల్లే, లేకపోతే అది మనీ బిల్ కాదు అని ఎవరు డిసైడ్ చేస్తారు? స్పీకర్ ఆఫ్ లోక్‌సభ. లోక్‌సభలో స్పీకర్ ఉంటారు గదా! వాళ్ళది ఫైనల్ అథారిటీ టు డిసైడ్ వెదర్ ఎ బిల్ ఈస్ మనీ బిల్. అది స్పీకర్ చూసుకుంటారనమాట. ఈ పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇది ప్రిలిమ్స్‌లో అడిగే ఛాన్స్ ఉంది. లైక్ హూ విల్ డిసైడ్ వెదర్ ఎ బిల్ ఈస్ మనీ బిల్ ఆర్ నాట్ అంటే స్పీకర్. ఇప్పుడు మనం చూద్దాం. మనం గూడా నేర్చుకుందాం. అసలెట్లా డిసైడ్ జేస్తారు? అది మనీ బిల్లేనా కాదా అనడానికంటే, మనకిక్కడ కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. దీని అకార్డింగ్ మనం చూద్దాం వెదర్ ఎ బిల్ ఈస్ మనీ బిల్. ఆ మనీ బిల్‌లో ఖచ్చితంగా టాక్సేషన్ గురించి మాట్లాడతారు. లైక్ టాక్స్ ఇంపోజ్ చేయడం, లేదా టాక్స్‌ని అబాలిష్ చేయడం, రిమిషన్ చేయడం, అల్టరేషన్, రెగ్యులేషన్ ఆఫ్ ఎనీ టాక్స్. టాక్స్ గురించి మాట్లాడుతుందంటే అది మనీ బిల్. బారోయింగ్స్ అండ్ గ్యారంటీస్. రెగ్యులేషన్ ఆఫ్ గవర్నమెంట్ బారోయింగ్ ఆర్ ఫినాన్షియల్ గ్యారంటీస్. అంటే ఇప్పుడు బారోయింగ్స్ అంటే అప్పులు తీసుకోవడం, గ్యారంటీస్ ఇవి వీటికి సంబంధించిన ప్రొవిజన్ ఉన్న అది మనీ బిల్ అవుతది. ఫండ్ మేనేజ్‌మెంట్. ఫండ్ అనగానే మనకు గుర్తు రావాలి. మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఈ ఫండ్స్ ఉన్నాయి గదా! దానికి సంబంధించి ఏదైనా ప్రొవిజన్ ఉన్నా ఇట్ రిలేటెడ్ టు మనీ బిల్. అండ్ అప్రోప్రియేషన్ అండ్ ఎక్స్‌పెండిచర్. అలొకేషన్ ఆఫ్ మనీ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. మనం చూస్తాం గదా! షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివినప్పుడు మనం ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి చదువుతాం. ఇంకా రిసిప్ట్స్ అండ్ ఆడిట్స్, ఇన్సిడెంటల్ మ్యాటర్స్ ఈ వీటి గురించి ఏదొచ్చినా సరే అది మనీ బిల్ అని మనకి తెలుస్తుందనమాట. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మనీ బిల్‌కి సంబంధించింది చూద్దాం. లెజిస్లేటివ్ ప్రాసెస్. సో, ఫస్ట్ థింగ్ ఏంటి మనీ బిల్ అనంగానే దాని ఆర్టికల్ గుర్తు రావాలి. దట్ ఈస్ 110. ఆ మనీ బిల్ ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తారు? ఓన్లీ ఇన్ లోక్‌సభ. నాట్ ఇన్ రాజ్యసభ. లోక్‌సభలో గూడా ఆహ్, ఎప్పుడు పడితే అప్పుడు మనీ బిల్‌ని ఇంట్రొడ్యూస్ చేయలేరు. అది ప్రెసిడెంట్ మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు గదా! వారు రికమెండ్ చేస్తేనే అప్పుడే మనం ఇంట్రొడ్యూస్ చేయగలుగుతాం ఆ బిల్‌ని. లోక్‌సభ ఆ బిల్‌ని పాస్ చేయంగానే అది సెకండ్ హౌస్ అయిన రాజ్యసభకి పంపిస్తది ఆ బిల్‌ని. అప్పుడు రాజ్యసభ ఏం చేస్తది? ఏమైనా సజెస్ట్ చేస్తది. ఈ బిల్‌లో ఇది ఇట్లా ఉంటే బావుంటది. ఇదొద్దు అని ఏమైనా సజెస్ట్ చేస్తది. అంతేగాని ఈ మనీ బిల్ అస్సలు బాలేదు అని రిజెక్ట్ చేయలేదు. దాన్ని మోడిఫై గూడా చేయలేదు. దీని మీద యూపీఎస్‌సి ప్రిలిమ్స్‌లో క్వెషన్ అడిగినారు. ఎప్పుడైతే లోక్‌సభ మనీ బిల్‌ని రాజ్యసభకు పంపిస్తదో అప్పుడు రాజ్యసభ ఏం చేయగలుగుతది? సో, రాజ్యసభ ఏం చేయగలుగుతది? జస్ట్ సజెషన్స్ మాత్రమే ఇవ్వగలుగుతది. అంతేగాని దాన్ని రిజెక్ట్ చేయలేదు, మోడిఫై చేయలేదన్నమాట. ఈ సజెషన్స్ ఇస్తది గదా! రాజ్యసభ. ఆ సజెషన్స్‌ని లోక్‌సభ కన్సిడర్ చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. అది లోక్‌సభ ఇష్టం. ఫైనల్ అప్రూవల్.
మనం ప్రీవియస్ వీడియోలో కూడా ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఏ బిల్ అయినా సరే అది యాక్ట్ అవ్వాలంటే ఇట్ రిక్వైర్స్ ప్రెసిడెంట్ సైన్. యెస్. ప్రెసిడెంట్ యొక్క సైన్ ఉంటేనే ఆ బిల్ యాక్ట్ కింద మారుతదనమాట. సో, లోక్‌సభ, రాజ్యసభ ఇద్దరు అప్రూవ్ చేయంగానే ఆ బిల్‌ని మనం ప్రెసిడెంట్‌కి సెండ్ చేస్తామనమాట. అప్పుడు ప్రెసిడెంట్ అసెంట్ ఇస్తారా లేదా అన్నది చూద్దాం. ఫైనల్ అప్రూవల్ సెంట్ టు ప్రెసిడెంట్ హూ మస్ట్ గివ్ అసెంట్. ఎందుకు ఇక్కడ ఇట్లుంది మస్ట్ గివ్ అసెంట్ అని? బికాజ్ ఆ బిల్ పాస్ చేయమని చెప్పిందే ప్రెసిడెంట్. దట్స్ వై ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దానికి అసెంట్ ఇస్తారనమాట. అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ బిల్‌ని సైన్ చేయంగానే ఇట్ బికమ్స్ యాక్ట్. ఇక్కడ మనం వన్ మోర్ పాయింట్ చూడాలి. లోక్‌సభ బిల్ రాజ్యసభకు సెండ్ చేసినప్పుడు వీళ్ళిద్దరి మధ్య డెడ్‌లాక్ వచ్చిందనుకోండి. డెడ్‌లాక్ అంటే ఏంటి? రాజ్యసభ ఆ బిల్ ఒప్పుకోవట్లేదు. వీళ్ళకి ఇద్దరికి పడట్లేదు ఆ బిల్ పైన. కొన్ని సజెషన్స్ వీళ్ళకి నచ్చట్లేదు. ప్రొవిజన్స్ వీళ్ళకి నచ్చట్లేదు. అప్పుడు డెడ్‌లాక్ అన్నది ఫార్మ్ అయితది. మనకు తెలుసు కాన్స్టిట్యూషన్‌లో ఈ డెడ్‌లాక్‌ని తీయడానికి వి హావ్ ఎ ప్రొవిజన్ కాల్డ్ జాయింట్ సిట్టింగ్. ఈ జాయింట్ సిట్టింగ్ ప్రొవిజన్ మనీ బిల్‌కి లేదు. జాయింట్ సిట్టింగ్ ప్రొవిజన్ మనీ బిల్‌కుందా? లేదనమాట. సో, రాజ్యసభ ఈ బిల్‌ని యాక్సెప్ట్ చేయకపోయినా లోక్‌సభ ఆ బిల్‌ని తీసుకెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వొచ్చనమాట. ఇది ఆహ్, మనీ బిల్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రిలిమ్స్‌కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈవెన్ 2024 ప్రిలిమ్స్‌లో గూడా మనీ బిల్ పైన చాలా క్వెషన్స్ వచ్చినాయి. ఎవ్రీ ఇయర్ గూడా క్వెషన్స్ వస్తూనే ఉంటాయి దీని పైన. సో, మనం చూద్దాం. రివిజన్ చేద్దాం ఒకసారి. మనీ బిల్ యొక్క ఆర్టికల్ ఏంటి? 110. మనీ బిల్ ఎక్కడ పాస్ చేస్తారు? లోక్‌సభలోనే. ఎవరు ఫైనల్ డెసిషన్ ఇస్తారు ఇది మనీ బిల్లా కాదా అంటే స్పీకర్ ఆఫ్ లోక్‌సభ. మనీ బిల్ అవ్వాలి అంటే అది ఖచ్చితంగా దాంట్లో టాక్స్ గురించి, బారోయింగ్ అండ్ గ్యారంటీస్ గురించి, ఫండ్ మేనేజ్‌మెంట్, అప్రోప్రియేషన్ అండ్ ఎక్స్‌పెండిచర్, రిసిప్ట్స్ అండ్ ఆడిట్, ఇన్సిడెంటల్ మ్యాటర్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఇంకా ఆ బిల్‌ని ప్రెసిడెంట్ రికమెండ్ చేయాలి. లోక్‌సభ యూ పాస్ దిస్ బిల్ అని అది రికమెండ్ చేసి ప్రెసిడెంట్ రికమెండ్ చేస్తేనే లోక్‌సభలో ఆ బిల్ పాస్ అవుతదనమాట. లోక్‌సభ బిల్ పాస్ చేసినాక రాజ్యసభకిస్తది ఆ బిల్‌ని. రాజ్యసభ దానికి సజెషన్ చేయొచ్చు గానీ రిజెక్ట్ చేయలేదు, మోడిఫై చేయలేదు. ఈ బిల్ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకెళ్తది. అప్పుడు ప్రెసిడెంట్ ఖచ్చితంగా అసెంట్ ఇస్తారనమాట ఆ బిల్‌కి. ప్రెసిడెంట్ సైన్ చేయంగానే అది యాక్ట్ అవుతది. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన 3 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూద్దాం. ఇది 2013లో మనీ బిల్‌కి సంబంధించిన క్వెషన్. హ్మ్. సో, వాట్ విల్ ఫాలో ఇఫ్ మనీ బిల్ ఈస్ సబ్‌స్టాన్షియల్లీ అమెండెడ్ బై రాజ్యసభ? ఒకవేళ రాజ్యసభ మనీ బిల్‌ని అమెండ్ చేస్తే ఏమవుతది? అని అంటుర్రు. కింద నుంచి చదువుదాం మనం. ప్రెసిడెంట్ మే కాల్ ఫర్ జాయింట్ సిట్టింగ్ అన్నారు. మనం ఇందాకనే చూసినాం. అసలు మనీ బిల్‌కి జాయింట్ సిట్టింగే లేదు. సో, ఈ ఆప్షన్ రాంగ్. లోక్‌సభ మే సెండ్ ద బిల్ టు ద రాజ్యసభ ఫర్ రీకన్సిడరేషన్. ఇట్లయితే మనం ఎక్కడే ఆదుకోలేదు. సో, దిస్ స్టేట్‌మెంట్ ఈస్ ఆల్సో రాంగ్. లోక్‌సభ మే సెండ్ ద బిల్ ఫర్ కన్సిడరేషన్ అట్లా కూడా ఏం మనం చదువుకోలేదు. ఇది ఇక్కడనే ఉంది కదా పాయింట్. సో, లోక్‌సభ కెనాట్ కన్సిడర్ ద బిల్ ఫర్దర్. ఇది కూడా రాంగ్ స్టేట్‌మెంట్. లోక్‌సభ మే స్టిల్ ప్రొసీడ్ ద బిల్ యాక్సెప్టింగ్ ఆర్ నాన్ యాక్సెప్టింగ్ ద రాజ్యసభ రికమెండేషన్స్. మనం అనుకున్నాం గదా! రాజ్యసభ కొన్ని సజెస్ట్ చేస్తదని. ఆ సజెషన్స్‌ని లోక్‌సభ యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో, దీనికి ఆన్సర్ ఏ అవుతదనమాట. ఇక్కడ 2015లో మనీ బిల్ గురించి వచ్చింది. దీనికి మీరు ఆన్సర్ కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అలాగే 2018లో గూడా రిగార్డింగ్ మనీ బిల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్‌మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నారు. ఈ ప్రిలిమ్స్‌లో ఇది ఖచ్చితంగా మనం జూసుకోవాలి. కరెక్ట్ అండ్ నాట్ కరెక్ట్ చూసుకొని దీంట్లో ఏది తప్పు స్టేట్‌మెంటో చూడాలి. ఇది మనీ బిల్ గురించి. Thank you so much for watching this video.